నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజా ప్రతినిధులంతా అభివృద్ధి కోసమే కృషి చేయాలి అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించిన మేయర్ సునీల్ రావు ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వాలని సూచన జనవరి 24వ తేదీన అభివృద్ధి పనుల ప్రారంభం సభా స్థలాన్ని మేయర్తో కలిసి పరిశీలించిన బండి సంజయ్ ప్రజాపాలన గ్రామ సభలో నిరసనలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికుల ఆవేదన ఇక వార్తల వివరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సహకార సంఘాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లాల బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, సంఘ కార్యాలయ భవనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బెజ్జంకి సహకార సంఘ చైర్మన్లతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు అంతా అభివృద్ధి కోసమే కృషి చేయాలని బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులంతా కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే పోటీ అని, ఆ తర్వాత అందరూ ప్రజల సేవ కోసమే కృషి చేస్తారని చెప్పారు. అందరూ ఓట్లు వేస్తేనే తాము ప్రజా ప్రతినిధులుగా గెలిచామని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు చేసిన పనులు, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధుల బిల్లులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. లోయర్ మానేరు జలాశయంలో బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరుతున్నాడని సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కరీంనగర్ డైరెక్టర్ అల్వాల కోటి, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దాంతో పాటు బ్యాంకులు అనేక రుణాలు ఇస్తున్నారు, అది సిటీ వస్తున్నారు. కాబట్టి మన బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఏదో అవిష్కారాలు తిరిగి మంచి అయిన తర్వాత అనేక రకాల సౌకర్యాలు కల్పించారు. అనేక స్కీమ్స్ లేవు. ఏది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కొన్ని స్కీములు, స్వయంగా స్కీములు కేంద్ర ప్రభుత్వం లాభాలు నిధులతో పాటు గ్రామ పంచాయతీలుగా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్నారు. కానీ రైతు వేదికలు కానీ, రోడ్లు కానీ అనేక రకాల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదే తప్పకుండా బాధపడతారు. ముఖ్యమంత్రి మొదలు పెట్టాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. డబ్బులున్నా, చేయాలన్న సంకల్పం ఉన్నా ఎన్నో అవరోధాలు వస్తాయి. కాబట్టి అవరోధాలను దాటుకుని ఈరోజు ఘనంగా గొప్పగా ఒక కేంద్ర మంత్రివర్యులు, సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి మనందరము డబ్బులుంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులను ఎక్కడ పెడితే మళ్ళీ డబ్బులను సృష్టించవచ్చనే ఆలోచన కూడా చాలా ముఖ్యం. సంపదను సృష్టించడం, మరి బ్యాంకు కావాల్సిన సంపద ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా సృష్టించే విధంగా బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మన శరత్ రావు గారు మరి నిజంగా కూడా సంపద గురించి ఆలోచించినారు. ఈ యొక్క పలువురు సంఘం, సహకార సంఘం ఏ విధంగా అభివృద్ధి
కావాలి. ఈ సహకార సంఘానికి ఏ విధంగా ఆదాయం రావాలనే ఉద్దేశంతో తన ఆలోచించి ఆ ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ భవన సముదాయం. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జనవరి 24వ తేదీన కరీంనగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాటు బహిరంగ సభాస్థలిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నగర మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి పరిశీలించారు. నగరంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, గవర్నమెంట్ స్కూల్, హౌసింగ్ బోర్డులలో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలాలతో పాటు డంపింగ్ యార్డును పర్యవేక్షించారు. ప్రారంభోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ఆకుల ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పోలీసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి దాదాపుగా పనులన్నీ చివరి దశకు వచ్చి కంప్లీట్ అయిన సందర్భంగా మరి మా పాలకవర్గం కూడా ఈ నెల చివరి మాసంలో పాలకవర్గం కూడా సమయం కూడా అయిపోతున్న సందర్భంగా ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందించడానికి మరి ఈ నెల 24వ తేదీన మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఇన్కమ్ జనరేషన్ చేసుకోవాలని ప్రాజెక్టుల వారు నిర్మించినటువంటి అంబేద్కర్ స్టేడియం కాంప్లెక్స్ కావచ్చు. అంతేకాకుండా కరీంనగర్ నగర ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి, మంచి పార్కును అందించాలనే ఉద్దేశంతో చేసినటువంటి మల్టీపర్పస్ పార్కును కానీ మరి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా 24వ తేదీ నాడు మరి ఈ పెద్దల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం కాబట్టి అన్ని పనులు కూడా తుది చేరుకున్నాయి. ఈరోజు మరి పరిశీలించడానికి మరి మా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆకుల పద్మప్రకాష్ గారు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ వేణు గారు, మరి ఇతర మున్సిపల్ అధికారులు మా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గారు రావడం జరిగింది. మరి తప్పకుండా కూడా ఇవన్నీ కూడా కరీంనగర్ నగర ప్రజలు చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే లాభాలను అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా 24వ తేదీ నాడు జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కూడా నగరపాలక సంస్థ పక్షాన నేను కోరుతాను. నిరుపేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రవేశపెట్టింది. ఇట్టి పథకాలకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆయా పట్టణాలలో వార్డు సభలతో పాటు గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసింది. పలువురు అధికారులు, సిబ్బంది సమక్షంలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు గాను ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్నారు. అర్హులందరికీ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలను అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. తొలి జాబితాలో పేర్లు రానివారు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేద ఉపాధి కూలీలకు తప్పక అందుతుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో కొండలకు, గుట్టలకు, వ్యవసాయం చేయని భూములకు డబ్బులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజా పాలనలో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామానుజాచార్య, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు చిటుకూరి అనంతరెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, బొడ్డు సునీల్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు రాలేదు, మీ లిస్ట్లో మాకు లేదు, మేము కూడా అర్హులమే అనుకుంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీకేం ఇబ్బంది లేదు. ఇప్పటికే అయిపోయిందని మిమ్మల్ని చేతులు దొరుకుకొని గ్రామసభ చేసుకొని తట్టపుట్ట జరుపుకొని పోయేది లేదు. మళ్ళీ ప్రజాపాలన ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటుంది. మీరు వెళ్ళి మన కరెంటు బిల్ అయితే ఎవరికైతే 200 యూనిట్ల వరకు ఉచితంగా మాఫీ కాకపోతే మళ్ళీ ఎట్లా చేసుకున్నారో రైతు భరోసాలా నేను అర్హుల్ని నాకు ఇస్తలేరని మీరు రావచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా రావచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వీళ్ళందరూ కొన్ని సర్వే చేసి వాళ్ళు తీసుకొచ్చినారు. మేమైతే ఎవరైతే రేషన్ కార్డుకు అర్హులో వాళ్ళనే తీసుకోమని ఎంపీడీ ఆఫీస్ లోపల మీరు మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. మీకు రాలేదనేది ఇబ్బంది అవసరం లేదు. కాబట్టి తప్పకుండా రేషన్ కార్డులు ఎవరికైతే పెళ్ళై కుటుంబం ఉండి అమ్మానాలతో సపరేట్గా ఉంటున్నారో వాళ్ళకి ఏ విధంగానైనా కొత్త కాపురం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికే మనం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా కూడా
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి పనికిరాని భూములకు రాళ్లు రప్పలకు కూడా రైతు బంధు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా ఉద్దేశమే సాగుకు పెట్టుబడి అని, వ్యవసాయమే చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ పౌర సరఫరాల శాఖలో ఉండి విఫలమయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకుని 2 సార్లు మోసం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరసింహారెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ అనూష, డిప్యూటీ తహసీల్దార్ సుమలత, ఆర్ఐ రజనీకుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామిగౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మీకు చెప్పినామో అవన్నింటినీ కూడా అమలు పరచాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ రోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మరి మీ అందరినీ అన్ని రకాలుగా ఏ విధంగా ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా గతంలో ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లతో పాటు మళ్ళీ గ్రామ సభను చాలా మందికి మరి అప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్లు కొన్ని రాలేకపోవడం, కొన్ని యాప్లో ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. మరి చాలా మంది మేము అప్లికేషన్ పెట్టుకోలేదు, మాకు రాలేదు అనేటువంటి ఆందోళన ఉండే. వాటన్నిటిని కూడా అధిగమించడానికి మళ్ళీ మీ ముందు ప్రజా పాలన గ్రామ సభ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలలో మీకున్నటువంటి ఏదైతే ఈ 4కి సంబంధించి పూర్తి స్థాయిలో అప్లికేషన్లు మళ్ళీ తీసుకొని ఈ గ్రామ సభలో తీసుకోవడమే కాకుండా ఒకవేళ ఎవరైనా ఊర్లలోకి వెళ్ళినా ఏదైనా ఇబ్బందులుండి ఈ 2-3 రోజులు కనుక అందుబాటులో లేకపోయినా మీ పంచాయత్ సెక్రటరీ మీకు అందుబాటులో ఉంటుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వార్డు సభల్లో గొడవలు జరిగాయి. నగరంలోని రేకుర్తి 19వ డివిజన్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించలేదంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ దరఖాస్తు చేసుకునేందుకు వందలాది మంది లబ్ధిదారులు ఇక్కడకు చేరుకున్నారు. కనీస ఏర్పాట్లు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీశారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కొత్త రేషన్ కార్డుని ఇవ్వడం మంచి పద్ధతి అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, పేదవారికి సౌకర్యం కల్పిస్తామంటే ఎవరు అద్దనరు. కానీ ఇక్కడ ఇది కరీంనగర్ పట్టణ పరిధి రేకుర్తి 19 డివిజన్ విజయపురి కాలనీ. ఇక్కడ అంతా ఎస్సీ మహిళలు, తర్వాత ముస్లిమ్స్, మైనారిటీసు, తర్వాత బీసీలు, వీళ్ళంతా నిరుపేదలు ఉన్నటువంటి ఈ డివిజన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ నిజంగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నప్పుడు ఒకటి నంబర్ 1 కౌంటర్, ఈరోజు కొత్త రేషన్ కార్డుకు ఒక కౌంటర్ నంబర్ 1 వేసి, అదేవిధంగా చనిపోయిన వాళ్ళు తీసివేయడం ఒకటి, పిల్లలను నమోదు చేయడం కొరకు ఇంకొక కౌంటరు, ఇట్లా ఒక 2-3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉండి మరి అట్లా ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇక్కడ కార్డు కోసం వచ్చినాము, అత్తే ఫస్ట్ పేరు తీసుకొని ముందు ఫస్ట్ కూడా రాసిచ్చినాము, అది రాలేదు పేరు. మళ్ళీ రాసిస్తే మళ్ళీ రాదని చెప్తారు. మళ్ళీ ఎన్నిసార్లు ఇవ్వాలి రాసి. మళ్ళీ మన ఇంద్రమ్మ కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక బడి లేదు. ఒక చూడాలంటే చిన్న పిల్లలు బడికి పోరు, దూరం బడిలు ఉన్నారు. అది మనం కార్పొరేటర్కు 100 సార్లు చెప్పినాం, ఏం సహకారం చేయరు, ఏం పట్టియరు. మరి 10 సొమ్ము తింటారు, 10 సొమ్ముగా చేయరు. కరీంనగర్లోని ప్రగతి నగర్లో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగింది. పలువురు అధికారులు డివిజన్ వాసుల నుండి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ పథకాలను, అర్జీలను సమర్పించారు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల అందజేతకు శ్రీకారం చుట్టిందని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం 4 గంటల సమయం మాత్రమే కేటాయించడం సరైంది కాదని, మరో 2-3 రోజులు అవకాశం కల్పించాలని బీజేపీ నేత ప్రవీణ్ అన్నారు. దూర ప్రాంతాల్లో నివసించేవారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని చెప్పారు.
ప్రభుత్వం స్పందించి మరో అవకాశం అందించాలని కోరారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అరాచక పాలనలో కనీస హక్కైన పేదలకు కనీస హక్కైన ఆహార భద్రతకు సంబంధించి మిగిలిన బెనిఫిషరీకి సంబంధించిన ఏ పథకం రావాలన్నా కూడా దానికి మెయిన్ పర్పస్ మనకు రేషన్ కార్డు, అది కూడా డినే చేసి దానిలో కూడా ఇంత అరాచకంగా పరిపాలన చేసి మాదే గొప్ప పాలన అని జబ్బలు చేసుకోవడం తప్ప దీనిలో ఏం లేదు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది ఒక బేసిక్ హక్కు. ఇదంతా కూడా ఎవరైతే దిగువ మద్దతు తరగతి ఉంటుందో ఇది ఒక వాళ్ళ హక్కు, ఆహార భద్రతకు సంబంధించిన హక్కు. వాళ్ళకి రావాల్సిన ఇతర బెనిఫిషరీస్ ఏముంటాయో అన్నీ కూడా దీన్ని బేస్డ్ ఉంటాయి. ప్రజల కొరకు మంచి అవకాశం కలిగించిన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి రేవంత్ అన్న గారికి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 10 సంవత్సరాలు ఉంది. అయినా కానీ మన ప్రజల కొరకు, గరీబోళ్ళ కొరకైనా, ఉన్నోళ్ళ కొరకైనా, ఎవరికైనా కానీ రేషన్ కార్డు కానీ, పిల్లలకు కానీ ఏదైనా కానీ అల్పు తలుపులు ఏం తెలియదండి. దాని కొరకు ఇప్పుడు మా పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మేము మంచి చాయిస్ ఇచ్చాము. ఆల్రెడీ 2 సార్లు ప్రజాపాలన కూడా పెట్టాము. మళ్ళీ ఇంకోసారి కూడా మిస్టేక్ ఏదైనా అయినా, ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళ అయినా కానీ వాళ్ళ కొరకు మళ్ళోసారి కూడా మాకు ఈ రోజు మళ్ళీ ఇవాళ 21, 22 కూడా అందులో మళ్ళీ చాయిస్ ఇచ్చారు. ఇప్పటి వరకు 11 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఈ ఆహార భద్రత కార్డును రెగ్యులరైజ్గా ఉంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను కోరుతున్నాను. ఈ 2 రోజులు గ్రామ సభలు పెట్టారు కదా, దానికి టైం ఇంత లిమిట్ కాకుండా ఈవినింగ్ వరకు 10 నుంచి సాయంత్రం 5 దాకా పెడితే ప్రజలు కూడా వచ్చి అప్లికేషన్ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, మరి ఇతర కానీ అన్ని పేద ప్రజల కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కొత్త పథకాలపై ఎలాంటి సందేహాలు వద్దని, అర్హులకే పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని డిఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ స్పష్టం చేశారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. కాగా ప్రజాపాలన గ్రామ సభలో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఆత్మీయ భరోసా పథకాలపైన ప్రజల నుంచి అభ్యంతరాలను దరఖాస్తుల ద్వారా స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సమాయత్తమైందన్నారు. ఈ పథకాలపై పేదలు పెట్టుకున్న ఆశలు వమ్ము చేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిరణ్ కుమార్, ఆర్ఐ షాహీముద్దీన్, ఏఈఓ శ్రీనివాస్, ఈజీఎస్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మహితాబ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, రైతు భరోసా ఒకటి, గృహాల మంజూరీ, అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ, ఇవి 4 అంశాల మీద ఈ రోజు నుంచి మన జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించుకొని అర్హులైన జాబితాను మనం ఈరోజు ఆమోదించుకుంటున్నాము. దాంట్లో ఏదైతే జాబితా ఉందో దాంట్లో అభ్యంతరాలు కూడా స్వీకరిస్తున్నాము. తర్వాత సజెషన్స్ కానీ లేదా ఇంక్లూజన్స్ కూడా మనం దరఖాస్తులు కొత్తగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఈ 4 కార్యక్రమాలు ఎప్పుడూ అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటాం. దాని మీద విచారణ జరిపి మనకు గైడ్లైన్స్ ప్రకారము ఇన్ టైం బేస్ కూడా ఇస్తున్నారు. సపోజ్ ఆత్మీయ భరోసా కింద ఒక అప్లికేషన్ వస్తే కన్సర్న్ ఎంపీడీఓ 10 రోజుల లోపు దాన్ని వెరిఫై చేసి ఆన్లైన్లో అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారించుకొని అర్హత ఉంటే మంజూరు ఇవ్వడం, అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదు అని చెప్పి ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా బెనిఫిషరీకి అందే విధంగా సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై స్పష్టమైన విధానాన్ని అవలంబించాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. మొదటగా నగరంలోని 9వ డివిజన్లలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్తో కలిసి లబ్ధిదారుల నుండి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మానేరు నది వద్ద గల ఫిల్టర్ బెడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన 350 HP మోటార్ పంప్ సెట్, ప్యానెల్ బోర్డు, జనరేటర్ను
ప్రారంభించారు. తదనంతరం 58వ డివిజన్లోని కోర్టు రిజర్వాయర్ నందు నూతనంగా నిర్మించిన అధునాతన క్వార్టర్స్ను కార్పొరేటర్ రాపర్తి విజయ్తో కలిసి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని మేయర్ సునీల్ రావు అన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారని గుర్తు చేశారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అనడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఇట్టి సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, రాపర్తి విజయ, బండారి వేణు, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారంటూ కరీంనగర్లో యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని గుర్రం వాసు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ అక్రమ చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. చరిత్రలోనే నిలిచిపోయే విధంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన గొప్ప నాయకుడిగా రాహుల్ గాంధీ పేరు గడించారని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు ఆపకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన పోరాటం మరింత తీవ్రస్థాయిలో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బోయిని కృష్ణ, ఫహద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బత్తిని విష్ణు, తాళ్లపల్లి శ్రీకాంత్, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు జక్కుల అఖిలేష్, ఓరుగంటి కిషోర్, కుతాడి సాయి, గట్టు ప్రశాంత్, తొర్తి అరవింద్, బుర్ర రాహుల్, మొక్కెర సతీష్, పురుషోత్తం, ఆశీష్, ఉమ్మెత్తుల ఆశీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై అస్సాంలో పెట్టినటువంటి అక్రమ కేసులను నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. తెలంగాణ చౌక్లో వారు చేపడుతున్నటువంటి అనేక ప్రజా కార్యక్రమాలు తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకి అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా బీజేపీ ఈ చేష్టలు మానుకోకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన అడుగడుగున్న బీజేపీ నాయకులను ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే అస్సాంలో రాహుల్ గాంధీ పైన అక్రమ కేసులు పెట్టే ప్రయత్నంలో భాగంగా రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ఎదుర్కోలేక ప్రధాని అవుతారనే ఉద్దేశంతో మొన్ననైతేనేమో ప్రియాంక గాంధీ గారి పైన కానీ బీజేపీలు మాటలు అనడం, ఇలా అక్రమ కేసులు రాహుల్ గాంధీ మీద పెట్టడము, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తే రావద్దని కిషన్ రెడ్డి గారు చెప్పడం, ఇవన్నీ ఏంటంటే రాహుల్ గాంధీని ఎటు కదలకుండా కేసులో పెట్టి భయపెట్టించి దేశంలో తిరగకుండా చేయాలనే కంకణ బీజేపీ కట్టుకుంది. కాబట్టి అందుకు కారణంగా ఈరోజు తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలను అందించేందుకు చేపడుతున్న వార్డు సభ కార్యక్రమం కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. నగరంలోని 11వ డివిజన్ కట్టరాంపూర్లో ప్రజాపాలన వార్డు సభ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఆధ్వర్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు జత చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దరఖాస్తులు సమర్పించారని చెప్పారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు చిట్ట చివరి వ్యక్తికి అందేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, డిఈ ఓంప్రకాష్, డివిజన్ ఆఫీసర్ వెంకటరెడ్డి, ఆర్పీలు మంజుల, లత, విజయ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత రెండవది వచ్చేసి పూర్తిగానే మీరు అప్లికేషన్ ప్రజాపాలనలో చేసుకొని వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ పెట్టుకునే అవకాశం
ప్రభుత్వము ఇవాళ తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ కరీంనగర్ నగరంలో 11వ డివిజన్లో ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు డీసీ మేడం గారు గాలిబెల్లి స్వరూప మేడం గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఇక్కడ 11వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ గారు ఆకుల నర్మద గారు కూడా ఇంట్లో పాల్గొంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమైందంటే మన డివిజన్కు సంబంధించిన రసమై బాలకిషన్ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి దళితులను బీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమని చెప్పారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ముగిలిపాలెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వంతడుపుల సంపత్, పాషం అశోక్ రెడ్డి, పెట్టం రమేష్, బొర్ర రవి, బోయిని తిరుపతి, వేలుపుల మల్లయ్య, డీలర్ బాబు, బండారి కుమార్, మురళి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూరపల్లి రమణారెడ్డి గారు మాట్లాడిన తీరు మరి మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల మీద అవాకులు చవాకులు చేశారు, దళిత నాయకుల మీద కూడా ఆరోపణ చేశారు. మరి రమణారెడ్డి మేము ఒక్కటే నేను అడగదలుచుకున్నాం, మరి నువ్వు నిన్న మాట్లాడినటువంటి ఇసుక దందా మీద మరి గతంలో ఇసుక బాగా తోడి చాలా ట్రాక్టర్ల ద్వారా బాగా డబ్బులు సంపాదించడానికి ఆరోపణ చేసినావు. మరి అట్లనే మరి ఇక మండలానికి వస్తే మరి మా మండల నాయకుల మీద కూడా మీరు మాట్లాడుతూ ఉన్నావు. మండల నాయకులు ఏం చేశారు? చాటుకొచ్చి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా మండల నాయకుల దగ్గరికి, మా ఎంపీపీ దగ్గరికి, మా జడ్పీసీ దగ్గరికి, మా పార్టీ అందరి దగ్గరికి వచ్చి చాటున కాలు మొక్కిన సందర్భం ఇది. గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమయ్య గారి మీద, తిమ్మాపూర్ మండలం నాయకుల మీద నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెళ్ళినటువంటి చిల్లర మాటలకు సమాధానంగా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. ఈ మండలం గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసింది ఈరోజు ఉన్నటువంటి ఈ మండల నాయకత్వమే, ఈ గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు. గౌరవ ఎమ్మెల్యే మెప్పు కోసం ఎలక్షన్ల ముందు వాగినావు, ఇప్పుడు కూడా వాగుతా ఉన్నావు. నీకు అంటే అదుపు లేకుండా నోరొకటే ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మొగిపాలెం గ్రామంలో తెలిసి, మండలంలో తెలిసి నీకున్న స్థాయి ఏంది, నువ్వేం మాట్లాడుతున్నావు, వ్యక్తిగత జీవితాలకు వెళ్ళదలుచుకుంటే మర్రా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. తమను ఇందిరమ్మ ఇళ్లలో ఎంపిక చేయలేదంటూ అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు పథకాలకు తాము అర్హులైనప్పటికీ ఎంపిక చేయలేదంటూ ఎంపీడీఓ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గ్రామానికి చెందిన సుంకపాక కనకవ్వ అనే మహిళ 100 రోజులు ఉపాధి హామీ పనులకు వెళితే 37,000 రూపాయలకు 6,000 మాత్రమే ఖాతాలో వేశారని, తనకు భూమి కూడా లేదని, అయినా ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదంటూ అధికారుల ముందు కన్నీరు కారుస్తూ తన గోడు వెళ్లబోసుకుంది. ఆత్మీయ భరోసాలో చాలామందికి భూమి ఉన్న వారిని ఎంపిక చేశారని, నిజమైన అర్హులకు పథకాన్ని అందకుండా చేశారని అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పొలాల దగ్గర ఇల్లులు కట్టుకుంటున్నారు. దానికి నాలా కన్వర్షన్ కానీ పర్మిషన్స్ లేకుండా గత కొద్ది సంవత్సరాలుగా జరిగింది. ఇప్పుడు కొత్తగా కట్టుకునే వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు కావచ్చు. ఆ కట్టుకున్న వాళ్ళు ఇదివరకు ఎవరైతే పూర్వంగా కట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఇల్లులను ఎన్ని గుంటలు ఉన్నది అనేది గుర్తించడం జరిగింది.
గ్రామంలోనే తిరుగుకుంటూ ఒక్కొక్కరిని అడుగుకుంటూ ఈ లిస్ట్ రాయడం జరిగింది. దీనిలో ఏమైనా మార్పులు ఉన్నా మీరు అబ్జెక్షన్ చెప్పండి. ఇది ప్రభుత్వానికి పంపిస్తాము. 2 గుంటలు 3 గుంటలు మాత్రమే ఉన్నది. ఎవరిది కూడా ఎకరాలకు ఎకరాలు 20 గుంటలు లేదు. ఇది మీరు ఒప్పుకుంటేనేమో దీన్ని పైనకు పంపిస్తే వాళ్ళు కూడా కొంచెమే ఉంది కదా అని చెప్పేసి తీసేయచ్చు, లేదంటే 2 గుంటల వరకు కట్ చేయొచ్చు. అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండే దాని ట్రాన్సాక్షన్ అన్ని తిరిగి ప్రతి బ్యాంకు ఏ బ్యాంకు బ్యాలెన్స్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామ సమీపంలో బైకుపై వెళ్తున్న యువతి చున్ని మెడ చుట్టూ చుట్టుకుని కింద పడిపోయింది. చున్ని బిగుతుగా మెడ చుట్టూ చుట్టుకోవడంతో గాయమై అవస్థ పడుతుంది. కాసింపేట మానసాదేవి ఆలయం వద్ద డ్యూటీ ముగించుకుని వస్తున్న కానిస్టేబుల్ సాయి ప్రేమ్ వారిని చూసి మెడ చుట్టూ చుట్టుకున్న చున్నిని తొలగించి పోలీసు పెట్రోలింగ్ వాహనంలో బాధితురాలను ఎక్కించుకుని మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అందజేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కానిస్టేబుల్ సాయి ప్రేమ్ భాస్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 నిర్ణయించాలని కోరుతూ అలుగునూరు చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. జిల్లా సిఐటియు అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యాత్ర ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గత ప్రభుత్వం 15 రోజులు సమ్మె చేస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి పక్కన పెట్టిందని సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఆశా కార్యకర్తలు గత 19 సంవత్సరాల నుండి అనేక అవస్థలు ఎదుర్కొంటూ ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తున్నామని ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత అన్నారు. ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డితో పాటు జిల్లా కోశాధికారి రాజేశం, జిల్లా నాయకులు రాజయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మి, వెంకటలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలం అందరము అలుగునూరు చౌరస్తా నుండి ఇక్కడ కలెక్టరేట్ వరకు పాదయాత్ర రావడం జరిగింది. ఈ వెట్టి చాకిరి మేము ఇక చెయ్యము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతటా పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ జిల్లాలో కూడా పాదయాత్ర ఈరోజు విజయవంతంగా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకున్న ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, మా సమస్యలు పరిష్కరించాలి, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మాకు 18,000 కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో పెట్టింది. ఫిబ్రవరి 2 నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ 18,000 నిర్ణయం చేయాలని ఈరోజు 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దీనితో పాటు ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, పెండింగ్లో లెప్రసీ, పోలియో తదితర అన్ని రకాల సర్వేల పెండింగ్ బిల్లులు కూడా ఆశా కార్యకర్తలు ఉన్నాయి. వాటిని అంటే వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు సమ్మె కాలం దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి కూడా మేము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు 18,000 ఇస్తాం, కడుపు నిండా తిండి పెడతాం, చేతి నిండా పని చెప్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆశా కార్యకర్తలు అనేక విధాల పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాలకు మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు తీసుకురావద్దు. మీరు వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి, వారి డిమాండ్లను పరిష్కారం చేయాలి. లేకపోతే మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తి
వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను కరీంనగర్లో రూపొందించారు. నగరంలోని ప్రెస్ భవన్లో వృత్తిదారుల సంఘ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో సొసైటీలలో 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగలేదని కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అన్నారు. అన్ని గ్రామాల్లోని సొసైటీల్లో ఎన్నికలు జరిపించాలని కోరారు. సొసైటీ చైర్మన్ పదవులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య, రాష్ట్ర కోశాధికారి కాలవ శ్రీనివాస్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, దుండ్ర రాజన్న, జిల్లా కార్యదర్శి గీతాంజలి, బుస అంజన్న, జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండెవేని రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2025 క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి తోటి కుల బాంధవులు, మరి జిల్లా నాయకులు, యాదవ సంఘ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఈ యొక్క మరి క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అనేటి మరి జరపడం లేదు. మరి దానికి గొల్ల కుర్మలు నిరుత్సాహంగా ఉన్న విషయం వాస్తవమే. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఇచ్చిన మాటను నిలుపుకొని గొల్ల కుర్మలను ఆదుకోవాలని వచ్చేటువంటి సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లోపల మా గొల్ల కుర్మలు అధిక సంఖ్య లోపల గెలుపొంది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మరి ఎమ్మెల్సీ సీట్లు మాకు వచ్చేటువంటి 18% కమ్యూనిటీ పరంగా మాకు సీట్లు కేటాయించి మాకు ఆదుకోవాలనేది మా ప్రధాన డిమాండ్గా మేము కోరడం జరుగుతుంది. అయితే ఈ గొర్రెల పెంపకం వృత్తిదారుల సంఘం అనేది మన కాలువ నరసన్న గారు ఉన్నప్పుడే ఇక్కడే ప్రారంభించి మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేసిన సందర్భం ఉన్నది. మరి దొడికొమరయ్య గారికి గతంలో ఓన్లీ వర్ధంతే చేస్తున్న సందర్భంలో మరి వారి జయంతి కూడా జరపాలన్నప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం ఆధ్వర్యంలోనే జయంతి జరుపుకుంటూ మరి ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న గవర్నమెంటే జయంతి, వర్ధంతి అధికారికంగా చేయడం అనేది మరి మా సంఘం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఒక జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ ఎన్నుకొని ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వార్డు సభల్లో గొడవలు సంభవించాయి. నగరంలోని రేకుర్తి 19వ డివిజన్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ దరఖాస్తు చేసుకునేందుకు వందలాది మంది లబ్ధిదారులు ఇక్కడకు చేరుకున్నారు. కనీస ఏర్పాట్లు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీశారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. పెద్ద మనుషులు ఇక్కడ ఊరు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో నేతకాని సామాజిక వర్గం, ఆర్థిక సామాజిక వర్గం బిడ్డలంతా ముదిరాజులు, గౌన్ల వాళ్ళు, ఈ 4 కులాలు ఇక్కడ పూర్వ గ్రామ వాసులు వీళ్ళంతా కష్టపడి ఈ విజయపూర్కి 18 ఎకరాలు ప్లస్ 26 ఎకరాల భూమిని ఈ విజయపూర్ పొందే విధంగా చేశారు. రాజకీయాలు వద్దు, ప్రభుత్వం ఏ పథకం అయితే అమలు చేస్తుందో. టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్ డైరీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు అందజేశారు. జిల్లా టీఎన్జీఓ సంఘ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలలో డైరీని అందజేశారు. రాబోయే రోజుల్లో టీఎన్జీఓల సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఉద్యోగుల హక్కుల సాధనలో ముందుండి పనిచేయాలని దారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, సంఘం నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలోని దేవంపల్లి గ్రామంలో సహకార సంఘం నూతన భవనంతో పాటు గోదామును ఆయన ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే ఫ్యాక్స్ నూతన సంఘ భవనంతో పాటు గోదామును నిర్మించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే అన్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేసినందుకు సహకార సంఘం చైర్మన్ కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. రానున్న రోజుల్లో సంఘం మరింత అభివృద్ధి చెంది రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సేవలు అందించాలని సూచించారు. లోన్ రికవరీ రేటు 100కు 100% ఉండడం సంఘం యొక్క పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. పచ్చనూరు గ్రామంలో సొసైటీ గోదాం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదలు, రామిడి తిరుమల రెడ్డి, సొసైటీ చైర్మన్ కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాకాల రాజేందర్ రెడ్డి, డైరెక్టర్లు మాధవరం వెంకటేశ్వరరావు, జనగాం దేవేందర్, కనకం అశోక్, మర్రి కొమరయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. కొంతకాలంలోనే 1 సంవత్సర కాలంలో మేము ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి మరి ఇప్పటికీ 6 నెలల లోపల దాదాపుగా భవనాన్ని అన్ని విధాల దగ్గరుండి నిర్మించి ప్రారంభోత్సవానికి తీసుకొచ్చినటువంటి చైర్మన్ను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇది కొన్ని గ్రామాలకే పరిమితమైంది. మరి ఈ బ్యాంక్ తప్పకుండా ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని, ప్రజలకు సేవలో ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. చేస్తూ ఉన్నారు. మరి గోడవల నిర్మాణం గురించి కూడా అడిగినారు. పచ్చనూరులో మరి మీ టర్మ్ అయిపోయే లోపల ఇంకా ఎంతకాలం ఉన్నది కాబట్టి అది కూడా ప్రారంభించుకుంటే తప్పకుండా శిలాఫలకాల మీద చిరస్మరణీయంగా ఎప్పుడు మీకు పేర్లు ఉంటాయి. అది ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.